హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. నేను వీడియో పెట్టి 3 days అయిందనమాట. ఈ 3 days లో నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదేమో కానీ ప్రతి ఒక్కళ్ళకి పెట్టిన కామెంట్స్ ప్రతి దానికి నేను రిప్లై ఇస్తూనే వచ్చానండి. బట్ ఈ 3 days నుంచి నాకు వచ్చిన కామెంట్స్ పర్టికులర్ గా హెయిర్ మీదే వచ్చినాయి అండి. హెయిర్ ప్రాబ్లమ్స్ వల్లే వచ్చినాయి. చాలా మంది కామెంట్స్ హెయిర్ గురించే పెడుతున్నారు, హెయిర్ కి సంబంధించిన వాటి గురించే అడుగుతున్నారు. రెగ్యులర్ గా నాకు వచ్చేవి అన్నిటికి కలిపి వస్తాయండి కామెంట్స్. కానీ ఈ 3 days నుంచి మాత్రం నాకు ఎక్కువగా హెయిర్ గురించే కామెంట్స్ వచ్చినాయి అనమాట. సో ఈ కామెంట్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఏమడుగుతున్నారంటే మా హెయిర్ బాగా ఫ్రిజీగా అయిపోతుంది, బాగా స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి, హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, హెయిర్ బాగా డ్రై అయిపోతుంది, షైనింగ్ గా లేదు అని చెప్పి చాలా రకాల కామెంట్స్ అయితే నేను వాటికి అన్నిటికీ రిప్లై ఇస్తూనే వచ్చాను. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కామెంట్ కి రిప్లై ఇచ్చింది వేరు అండ్ ప్రాక్టికల్ గా చూపించింది వేరనమాట. సో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. హెయిర్ ప్యాక్ అయితే నేను పెట్టాను. కొంతమంది కామెంట్స్ లో ఆ లింక్ కూడా షేర్ చేశాను, చూసారో లేదో అయితే నాకు తెలీదు. సో యూట్యూబ్ లో పెట్టిన వీడియో హెయిర్ ప్యాక్ మళ్ళీ నేను వేసుకున్నాను అనమాట. ఆ హెయిర్ ప్యాక్ కి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా సరే, మీకు కావాలంటే సిల్కీ అండ్ షైనింగ్ గా కావాలన్నా సరే, హెయిర్ గ్రోత్ కైనా సరే, ప్రతి దానికి అందులోనే పరిష్కారం ఉంటది అనమాట. అవునండి, స్ట్రైట్నింగ్ చేయించుకుంటే మెయింటెనెన్స్ ఉండాలి. మెయింటెనెన్స్ లేకపోతే గనక హెయిర్ నాలాగా పాడైపోతుంది. నా హెయిర్ అయితే చాలా ఆల్మోస్ట్ 70% వరకు నా హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయింది, హెయిర్ ఫాల్ అయిపోయింది. నేనైతే మెయింటెనెన్స్ చేయలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మెయింటెనెన్స్ చేస్తే మాత్రం స్ట్రైట్నింగ్ బాగుంటుంది. మెయింటెనెన్స్ ఒకవేళ చేయలేకపోతే మాత్రం స్ట్రైట్నింగ్ చేయించుకోవద్దు. దానికి సంబంధించిన కండిషనర్స్ గానీ షాంపూస్ గానీ అన్ని వాడాలి. రెగ్యులర్ గా స్పాస్ చేసుకుంటూ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. ఈ మెయింటెనెన్స్ అన్ని మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే గనక మీ హెయిర్ బాగుంటుంది. యూట్యూబ్ లో 1 month ఛాలెంజ్ అని చెప్పి నేను పెట్టానండి, ఏది మస్టర్డ్ కేక్ హెయిర్ ప్యాక్. సో అదైతే పెట్టుకున్నాను. పెట్టుకోగా కొంచెం ఇప్పుడైతే నా హెయిర్ కొంచెం చేతికి వస్తుంది అనమాట. చూడండి, షైనింగ్ గా కూడా ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉండవు, మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది, హెయిర్ వాల్యూమ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఆ ప్యాక్ వల్ల. ఈ హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో మళ్ళీ ఇంకొకసారి మీకు వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి. నా దగ్గర ఎప్పుడు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్, అవిసె గింజల పౌడర్, మెంతి పౌడర్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంచుకుంటానండి. సో ఇప్పుడు మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. మస్టర్డ్ కేక్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది కదా, చిన్న చిన్న పీసెస్ గా చేసి మిక్సీకి పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఎక్కువగా అయితే పట్టుకోవట్లేదండి. రేపు నాకు డెలివరీ ఇవ్వాల్సిన ప్యాకెట్స్ వరకు నాకు కావాల్సినంత వరకు నేను పట్టుకుంటున్నాను అనమాట. ఇట్లాగా పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక అదే మిక్సీ గిన్నెలో 1 స్పూన్ అది, 1 స్పూన్ ఏమో అవిసె గింజల పౌడర్, 1 స్పూన్ ఏమో మెంతి పౌడర్ వేసుకోవాలి. నా హెయిర్ అయితే బాగా డ్రై అయిపోయిందండి. సో నేను అవిసె గింజల పౌడర్ ఇంకొక స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మూడిటితో పాటు పెరుగు లేదంటే కలబంద లేదంటే బనానా, ఈ మూడిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు రెడీ అయిన ప్యాక్ ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసుకోండి. ముందు కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, 10 minutes తర్వాత చిక్కబడిపోతుంది. ఇలా మనం ప్యాక్ ని అయితే రెడీ చేసేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాత జుట్టు మొదళ్ళ నుంచి కుదుళ్ళ వరకు చక్కగా పట్టించేసేయండి. ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, బయట మనం ఎన్ని ప్యాక్స్ వేసినా, ఎంత మంచి షాంపూస్ వాడినా, హెయిర్ ఆయిల్స్ వాడినా సరే, హెయిర్ గ్రోత్ అనేది లోపల నుంచి వస్తుంది. కాబట్టి మనం ఫుడ్ ద్వారా కూడా కొన్ని తీసుకోవాలండి. లైక్ కరేపాకు ఎక్కువగా తీసుకునేటట్టు చూడండి. అంటే తినే ఫుడ్ లో కరేపాకుని పక్కన పడేమాకండి, కరేపాకు ఎక్కువగా తినేటట్టు చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కనీసం 1 week కి ఒక్కసారైనా సరే బీట్రూట్ జ్యూస్ తాగండి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది. ఇంకా హెయిర్ కూడా చాలా షైనింగ్ గా మెరుస్తూ ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటూ మనం బయట ఇలాంటి ప్యాక్స్ వాడామంటే కనుక మన హెయిర్ కి తిరుగుండదండి. ఇంకా ఇలా హెయిర్ ప్యాక్ అంతా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత మనం హెన్నాది పెట్టుకుంటే ఏం చేస్తాము, మడిచి పైకి పెట్టేసి క్లిప్ పెట్టేస్తాం కదా. సో ఇక్కడ మనం క్లిప్ అనేది పెట్టకూడదండి. హెయిర్ మనం ఎట్లా అయితే డైరెక్షన్ లో పెడతామో అట్లాగే ఒక 1/2 hour పాటు వదిలేసేయాలి. వదిలేస్తే చక్కగా ఇట్లాగా డ్రైగా అయిపోతుంది. ఇలా డ్రై అయిపోయిన హెయిర్ ని మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో వాష్ చేసేసుకోండి. ఇలా మనం కనీసం వారానికి ఒకసారైనా సరే పెడితే గనక మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి, చాలా బాగా పెరుగుతుంది కూడా. మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే గనక 1 month హెయిర్ గ్రోత్
ఛాలెంజ్ లో నా హెయిర్ చాలా పల్సగా ఉండేదండి. ఆ వీడియో గనక మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా తేడా తెలుస్తుందండి మీకు. నేను అప్పటికే ఆల్మోస్ట్ నా హెయిర్ అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు నేను ఆ ఛాలెంజ్ గా తీసుకొని 1 month హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ లో నేను వీక్లీ వన్స్ పెట్టుకున్నాను. అప్లై చేసిన తర్వాత కొంచెం కొంచెంగా నాకు పెరుగుతూ వచ్చిందనమాట. చూడండి హెయిర్ ప్యాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ అయిన తర్వాత నా హెయిర్ ఇట్లా ఉందన్నమాట. చూసారు కదండి హెయిర్ ప్యాక్ ఎలా వాడాలి ఏంటి అనేది. ఒకసారి ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, బాగా మంచి రిజల్ట్ వస్తుంది. నాకైతే బాగా వచ్చింది రిజల్ట్. అండ్ ఇక్కడ నుంచి నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నది అలా ఉండిపోయింది చూసారా, ఇది పీల్కల్ లాగా ఉంటుంది. పైనుంచి మాత్రం నాకు వచ్చే హెయిర్ చాలా వాల్యూమ్ ఎక్కువగా వస్తుంది అనమాట. ఇగో చూడండి ఇదంతా వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. బట్ కింద మాత్రం నేను కట్ చేయలేదండి. మనకి ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత స్ప్లిట్ ఎండ్స్ వచ్చినా ఎంత పీలికలా కనిపించినా ఇక్కడ మనం కట్ చేయడం వల్ల యూజ్ ఏమి ఉండదు. మనకు పెరిగేది ఇక్కడి నుంచి అనమాట. పెరిగేది మొదల్లోంచి హెయిర్ పెరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ కట్ చేసినంత మాత్రాన మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరిగిపోదు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేసి నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బై బై, గుడ్ నైట్.